ప్రిన్స్ మహేష్ బాబుకు ఈ సంక్రాంతి సంథింగ్ స్పెషల్. అతని సినిమాలేవి విడుదల కాకపోయినా ఈ కొత్త సంవత్సర ప్రారంభ దినాలు మాత్రం మెమరబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ నెల 10వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడ లెనిన్ సెంటర్లో జరిగింది. ఆ మర్నాడే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ నటిస్తున్న శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని మహేష్ బాబు విడుదల చేశారు. ఇక సంక్రాంతి కానుకగా బెంగళూరులో మహేష్ బాబు నెలకొల్పుతున్న ఏఎంబి సినిమాస్ ప్రారంభమవుతున్నాయి. అలాగే అతి త్వరలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఏఎంబి క్లాసిక్ థియేటర్స్ కూడా మొదలవుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెంగళూరులోని ఏషియన్ సంస్థతో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ను నిర్మిస్తున్నారు. భోగి రోజున ఆ సినిమా థియేటర్లకు సంబంధించిన సమాచారాన్ని మహేష్ బాబు అధికారికంగా తన అభిమానులకు తెలియజేశారు. జనవరి 16 నుంచి ఈ సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ సినిమా అనుభవాన్ని ఈ థియేటర్స్ ఇస్తాయని, ఇలాంటి అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు. ఇందుకోసం అసాధారణ కృషి చేసిన ఏఎంబీస్ టీంకు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలోనే బెంగళూరు వాసులను కలవబోతున్నానని మహేష్ బాబు చెప్పారు. సౌత్ స్టార్ హీరోలు భారీ పారితోషికాలు అందుకోవడంలోనే కాదు, తమ సంపాదనను తెలివిగా పెట్టుబడులు పెట్టడంలో కూడా ముందుంటున్నారు. చాలా మంది లాభసాటి వ్యాపారాలతో ఎంటర్ప్రెన్యూర్స్గా నిరూపించుకుంటున్నారు. పలువురు హీరోలు వాణిజ్య ప్రకటనలతోనూ భారీ మొత్తాలను ఆర్జిస్తున్నారు. మహేష్ బాబు సినిమాలు వేగంగా చేయకపోయినా ప్రతి సంవత్సరం భారీగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. పాపులర్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా భారీగా ఆర్జిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని ఏషియన్ సినిమాస్తో కలిసి మహేష్ బాబు థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. ఏఎంబి సినిమాస్ ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఏఎంబి సినిమాస్ నగరంలోనే సాఫ్ట్వేర్ హబ్ అయిన గచ్చిబౌలి ప్రదేశంలో ఉంది. అయితే మహేష్ భార్య నమ్రత తన మొట్టమొదటి రెస్టారెంట్ను ఏషియన్ గ్రూప్స్తో కలిసి ప్రకటించడం ఆసక్తికరం. వీటిని ఏఎన్ రెస్టారెంట్లు, మినర్వా కాఫీ షాప్స్ అంటూ ఇంట్రెస్టింగ్ పేర్లను పెట్టారు. మహేష్ తన ఏఎంబి సినిమాస్ని బెంగళూరులోనూ ప్రారంభించడం ఇంట్రెస్ట్ని కలిగించింది. ది హంబుల్ కో బ్రాండ్తో సొంత మెన్స్ వేర్ క్లాతింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక మందాకిని విషయానికి వస్తే నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రా, కూతురు మాల్తీ మేరీలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతడిని నెటిజన్లు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని ఎందుకు పిలుస్తారో చెప్పే కొన్ని ముచ్చట్లివి. జనవరి 17న మాల్తీ మేరీ 4వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఫ్యామిలీ ట్రక్స్ అండ్ కైకోస్ దీవులకు వెళ్ళి వెకేషన్ని ఎంజాయ్ చేశారు. అక్కడ తీసుకున్న ఫోటోలను నిక్ స్వర్గంలో ఫ్యామిలీ టైం గొప్పతనం అనే క్యాప్షన్తో షేర్ చేశారు. వీటిలో తండ్రి కూతుల ఫోటో అన్నింటికంటే స్పెషల్గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక ఫోటోలో ప్రియాంక పూల్లో స్టైలిష్గా పోజులిస్తుంటే నిక్ తనను ఫోటోలు తీస్తున్నారు. ఆ టైంలో చిన్నారి మాల్తీ తండ్రి ఒడిలో కూర్చొని తన అమ్మ ఫోటో షూటింగ్ అయ్యే వరకు ఎంతో ఓపికగా ఎదురుచూడడం అందరినీ ఆకట్టుకుంది. ప్రియాంక ఎక్కడికి వెళ్ళినా తన కోసం పర్ఫెక్ట్ ఫోటోలు తీయడంలో నిక్ ఎప్పుడూ ముందుంటాడు. అతడు మంచి భర్త మాత్రమే కాదు, కూతుర్ని క్షణమైనా వీడి ఉండలేడు. వెకేషన్లో మాల్తీని ఎత్తుకొని తిరగడం, తనతో కలిసి పూల్లో ఆడుకోవడం వంటి దృశ్యాలు ఆయనకు తన కుటుంబం పైన ఉన్న ప్రేమను చాటి చెబుతున్నాయి. ఈ వెకేషన్కు ముందు జనవరి 11న జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ 2026 రెడ్ కార్పెట్ ముందు కూడా ఈ జంట తమ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకర్షించారు. వెకేషన్ తర్వాత ప్రియాంక తన తదుపరి చిత్రం ది బ్లఫ్ ప్రమోషన్లో బిజీ కానున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరోవైపు ప్రియాంక తదుపరి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమా షూటింగ్లో కూడా పాల్గొనాల్సి ఉంది. బిజీ షెడ్యూళ్ల నడుమ పండగ బ్రేక్లో ఇలా పీసీ ఫ్యామిలీ వెకేషన్ని ఆస్వాదించింది. సరే, ఇప్పుడు వారణాసి అప్డేట్స్ చూద్దాం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ప్రస్తుతం టాలీవుడ్తో పాటు వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించిన గ్లిమ్స్ రీసెంట్గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో విడుదలవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి మార్క్ విజువల్స్, మహేష్ బాబు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో గ్లిమ్స్ సినిమా పైన అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. అయితే
ఈ భారీ హైప్ కు భిన్నంగా వారణాసి సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా జరిగిపోతుంది. రాజమౌళి స్టైల్ కు తగ్గట్టుగానే షూటింగ్ వివరాలు బయటకు రాకుండా పూర్తి సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. అందుకు గాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలాగా ఒక భారీ సెట్ ను నిర్మించారు మేకర్స్. ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లుగా సెట్ ని రీక్రియేట్ చేశారట. నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలాగా రాజమౌళి సెట్ ను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కాశీ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్టు సమాచారం. భారతీయ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ ఖరీదైన సెట్లో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్ గా మారనుంది. ఇక తాజాగా జరుగుతున్న షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఆయన పైన ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీంతో కాశీలో రుద్రునిగా బిజీగా ఉన్నారన్నమాట సూపర్ స్టార్. ప్రస్తుత షెడ్యూల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్, డిజైన్, విజువల్ గ్రాండియర్ ఆ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని టాక్. ఇక సినిమాలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో వారణాసి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి విదితమే.